ఈ మధ్య ముఖ్యమంత్రి గారు 2-3 సందర్భాల్లో మాట్లాడుతూ పనిచేసే వాళ్ళని, శ్రమ చేసే వాళ్ళని, ప్రజలకి ఏదో ఒక రూపంలో సహాయపడుతున్న వాళ్ళని అవమానం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు సోమరిపోతులు పనిచేయడం లేదు అన్న అర్థం వచ్చేట్టుగా ఈ మధ్య మాట్లాడారు. మరి అంత పెద్ద స్టీల్ ప్లాంటు, భారతదేశంలోనే పేరుగాంచిన స్టీల్ ప్లాంటు, అత్యంత నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్గా అది ప్రసిద్ధి చెందింది. అలాగే లక్షల టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది, ఉత్పత్తి చేస్తున్నారు. మరి స్టీల్ ప్లాంట్ కార్మికులు సోమరిపోతులు అయ్యి పని చేయకపోతే ఈ ఉత్పత్తి అంతా ఎక్కడి నుంచి జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాస్తవంగా ఈరోజు అక్కడ ఏమైనా లోపాలు జరిగితే అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం చేస్తున్న లోపాల మూలంగా జరుగుతుంది. ఎందుకంటే దానికి ఒక గన్ ఇవ్వలేదు. అన్ని ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి గనులు ఇచ్చేశారు. స్టీల్ ప్లాంట్, అంత పెద్ద స్టీల్ ప్లాంట్కి ఒక గన్ లేదు. అలాగే అక్కడే విశాఖపట్నంలోనే పక్కనే ఉన్న ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్కి డెడికేటెడ్గా గన్ ఇచ్చారు. ఒక పైప్ లైన్ వేసి ఆ పైప్ లైన్ ద్వారా ఖనిజాన్ని తెచ్చుకునేదానికి కూడా అవకాశం ఇచ్చారు. కానీ పక్కన ఉన్న స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగంలో ఉండేదానికి ఇవ్వలేదు. పక్కన గంగవరం పోర్ట్ నిర్మించారు స్టీల్ ప్లాంట్ కోసం. అది ప్రైవేట్ వారికి, ఇప్పుడు అదానికి ఇచ్చారు. బొగ్గు స్టీల్, ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి ఓడరేవులు ఇవ్వాలి. ఇప్పుడు ఓడరేవులన్నీ అదానికి కృష్ణపట్నం ఇచ్చి వరుస పెట్టి అదానికి ఇచ్చుకొని ప్రైవేట్ వాళ్ళకి అక్కడ పరిశ్రమలు నడుపుకోవడం, అదానికి పోర్టులు ఇస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేదు. ఇటువంటి చాలా అన్యాయమైన, అలాగే చాలా పక్షపాతమైన పద్ధతిలో స్టీల్ ప్లాంట్ గురించి వ్యవహరించి ఈరోజు అక్కడ కార్మికుల్ని తప్పు పట్టడం అని చెప్పేసి చాలా అభ్యంతరకరమైంది. అది న్యాయమైంది కూడా కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అలాగే డాక్టర్ల గురించి కూడా అదే పద్ధతిలో వ్యాఖ్యానం చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే మామూలు ప్రాణం ఉన్న డాక్టర్ల కన్నా ప్రాణం లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్ప పని చేస్తుంది, వైద్యం బాగా చేస్తుంది అని చెప్పేసి. అయితే ముఖ్యమంత్రి గారితో ప్రారంభించడం మంచిది. ఆయనకు డాక్టర్లు, ముఖ్యమంత్రి అంటే ఆయన పర్సనల్ వైద్యులు కూడా ఉంటారు. అటువంటి డాక్టర్లందరినీ వారిని ఇంటికి పంపించేసి రోజు కంప్యూటర్లో ఏఐ చూసుకొని వైద్యం చేసుకుంటాడా ముఖ్యమంత్రి? ఒకవేళ అట్లాంటి ప్రయత్నం చేస్తే మంచిది కాదని కూడా మేము చెప్తాం. ఆయన డాక్టర్లనే, ప్రాణం ఉన్న డాక్టర్లనే నమ్మడం మంచిది వైద్యం కోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అవన్నీ కంప్యూటర్ చేసి వైద్యం, కంప్యూటర్ చేసి చదువు, ఇవన్నీ యంత్రాలన్నీ సహాయపడే తప్ప మనిషిని లేకుండా చేసేవి కాదు. మనిషికి సహాయపడేవి. ఆ